అయోధ్యలో రామచంద్రుడికి లక్ష్మణస్వామికి భరత శత్రుఘ్నులకి అయోధ్యలో కూర్చోబెట్టి వశిష్ఠ మహర్షి ట్యూషన్ చెప్పాడు. 12 ఏళ్ల పాటు అయిపోయింది క్లాసు. 10th క్లాస్ అయిపోయిందండి, రిజల్ట్ వచ్చింది రాముల వారికి. ఇక కూర్చొని దశరథుల వారు 3 రాణులు కూర్చొని ఇక పిల్లగాళ్ళని ఏ కాలేజీలో జాయిన్ చేద్దాం, ఏ సీట్ సంపాదిద్దామని ఆలోచిస్తున్న సమయంలో ఒక పెద్ద ఆయన వచ్చాడు, మా అమోఘ దేశపతి గారి లాగా. ఆ పెద్ద ఆయన ఎవరు అంటే విశ్వామిత్ర మహర్షి. దశరథుడు కంగారు పడ్డాడు, ఎందుకు వచ్చాడు ఈయన ఈ సమయంలో అని. రండి స్వామి కూర్చొని సింహాసనం మీద పాద ప్రక్షాళన చేశాడు. అడిగాడు, ఏం కావాలి? ఏం లేదయ్యా, నేను అడవిలో యజ్ఞం చేస్తున్నాను, ఆ యజ్ఞానికి చాలా దారుణమైనటువంటి రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు, ఆ యాగ రక్షణకి సాయం కావాలి. అదెంత పని అన్నాడు. దశరథుడు తలవారు తీసుకున్నాడు, పద నేను వస్తున్నా అని. అబ్బెబ్బెబ్బెబ్బే, నువ్వొద్దు, నువ్వు ముసలాడు అయిపోయావు, ఆధార్ కార్డు చిరిగిపోయింది, నువ్వొద్దు. మరి ఎవరు కావాలి? మా సైన్యాన్ని పంపిస్తా, ఒక 10 ప్లాటూన్ల సైన్యం వస్తుంది, పదండి. అబ్బాయి నాకు ఆ సైన్యం కూడా వద్దయ్యా. మరి ఏం కావాలి స్వామి? అదిగా బుడ్డ పోరగాళ్ళు 2 కావాలి. ఎవరు? రాముడు లక్ష్మణుడు, వాళ్ళు కావాలి. అయ్యయ్యయ్యో, అవతల చూస్తే పెద్ద రాక్షసులు, వీళ్ళేమో చిన్నపిల్లగాళ్ళు. అదిగాక లేక లేక ఎన్నో పూజలు యజ్ఞాలు యాగాలు చేసి అదేదో అగ్నిదేవుడు పాయసం ఇస్తే అది తాగిస్తే పుట్టిన పిల్లలయ్యా, చాలా వాల్యుబుల్ చిల్డ్రన్, వీళ్ళని నేను అడవికి పంపియ్యా, రాక్షసులకు ఉపదెప్ప అన్నాడు. అంటే అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, మహారాజా, మీ ఇక్ష్వాకు వంశంలో ఇచ్చిన మాట తప్పిన వాళ్ళు లేరు, నువ్వు ఆ కోవలోకి వెళ్తావా, ఏంది కథ, మాటిచ్చో మర్యాదకి ఇస్తావా ఇవన్నాడు. ఏడిచాడు దశరథుడు, రాముడు నాకు ప్రాణమగు, స్నానము అన్నము, రాముడు లేకపోతే నేను బతకలేని, చచ్చిపో, కానీ నీ పిల్లగాడిని నాకు. వశిష్ఠుల వైపు చూశాడు, ఏమండి ఏంది పంచాయతీ, పంపించమంటారా వద్దా? నన్ను ఇన్వాల్వ్ చేయకండి అన్నాడు వశిష్ఠుడు. అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరిని విశ్వామిత్రుడు వెంట పంపిస్తే విశ్వామిత్రుడు ముందు నడుస్తున్నాడు, వెనకాల రామలక్ష్మణులు నడుస్తున్నారు. అది ఎలా ఉంది? మహాకవి వాల్మీకి చెప్తాడు, మహర్షి అగ్రత చతురో వేదాన్ పృష్ఠత సశరం ధను. ముందు 4 వేదాలు శాస్త్రంలాగా నడుస్తున్నాయట విశ్వామిత్రుడి రూపంలో. శాస్త్రము అంటే విజ్ఞానం ముందు నడుస్తుంది. ఆ విజ్ఞానాన్ని కాపాడడానికి ధనుస్సులు పట్టుకొని రామలక్ష్మణులు ఇద్దరు నడుస్తున్నారు. భారతదేశము విజ్ఞాన కని విశ్వగురువు, ఇన్ని కథలు చెప్తూ ఉంటాం. ఈ విశ్వగురువుని, ఈ విజ్ఞానాన్ని కాపాడాలి అంటే ఖచ్చితంగా నీ చేతిలో తల్వారు ఉండాలా. ఆ తల్వారు ఒకనాటికైనా హతియారుగా మారాలా.